శుభాభివందనములు. దేవుని పక్షంగా మరియు కుటుంబ పక్షంగా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. సంతోషంగా ఉన్నవారు బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు తండ్రి దేవుడు అద్భుతముగా మాట్లాడుచున్నాడు. పరమగీతము మొదటి అధ్యాయము మొదటి 2 వచనాలను చూస్తున్నాం. సొలొమోను రచించిన పరమగీతము నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక. నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము. దేవునికి మహిమ కలుగును గాక. సొలొమోను గారు రచిస్తున్నటువంటి పరమగీతం గమనిస్తే, నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకును గాక. చక్కని మాటను ఈ దినం మనకు బహుకరిస్తున్నాడు. ఇప్పుడు దినమున చక్కని సందర్భాన్ని మన ముందు పెట్టాడు. షూలమ్మితి తన ప్రియుడైన సొలొమోను గూర్చి తన పొరుగు వారితో చెప్పిన మాట, నా ప్రియుడు నన్ను ముద్దు పెట్టుకుంటాడని. నా ప్రియుడు నన్ను ముద్దు పెట్టుకుంటాడని. ఇది అంశము ప్రియమైన దేవుని బిడ్డలారా, ముద్దు పెట్టుకొనుట. ముద్దు పెట్టుకొనుట ఎంత చక్కని మాట సొలొమోను గారు తన జీవిత యాత్రలో, తన అనుభవంలో దేవుడిచ్చిన వాక్యాన్ని బట్టి రచించినటువంటి గొప్ప సందర్భం. ఇక్కడ గమనించండి. ముద్దు అనగానే ఒకలాంటి అభిప్రాయం కలుగుతుంది. ఈ ముద్దు ప్రేమకు, ఆప్యాయతకు, అనురాగానికి, ఆనందానికి రకరకాలుగా ఆలోచన చేస్తే ఈ ముద్దు ప్రేమకు, ఆప్యాయతకు, అనురాగానికి, ఆనందానికి ఒక గుర్తుగా ఈ ముద్దును ఈ దినం మన ముందు పెట్టాడు. ఇక్కడ గమనిస్తే ఒక్కసారిగా అదేదో పాపము, అదేదో అన్నట్టుగా భావించుకుంటారు. కానీ దీన్ని ఆత్మీయంగా ఆలోచిస్తే, ఆత్మీయ కోణంలోనికి వెళ్ళి ఆలోచించినట్లయితే, ప్రియుడు యేసు క్రీస్తు. ప్రియుడు ఎవరండి? యేసు క్రీస్తు. ప్రియురాలు సంఘానికి. ప్రియురాలు ఎవరు? సంఘం. సంఘానికి అంటే ప్రియుడు ప్రియురాలిగా పోల్చడము వలన యేసు క్రీస్తు ప్రభువారు తన సంఘమునకు పెట్టిన ముద్దుగా, యేసు క్రీస్తు ప్రభువారు తన సంఘాన్ని ప్రేమించి పెట్టిన ముద్దుగా భావించుకోవాలి. ఇక్కడ ప్రియుడు ప్రియురాలు మధ్యలో ప్రేమ, అనురాగము, ఆప్యాయత, ఆనందాన్ని గుర్తు చేసుకుంటూ ముద్దు పెట్టడం అనేది జరిగింది అనేది ఇక్కడ మనం భావించుకోవాలి. ఈ సందర్భం యేసుక్రీస్తు ప్రభువారు సంఘమును ప్రేమించి ముద్దు పెట్టాడు. ఇది ఎంతమంది నమ్ముచున్నారు? నమ్మిన వారందరూ బిగ్గరగా హల్లెలూయా. అయితే గమనించండి ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన ముద్దులో నిజమైన ప్రేమ దాగి ఉంది. యేసయ్య సంఘాన్ని ప్రేమించి పెట్టిన ముద్దులో ప్రేమ దాగి ఉంది. ఇప్పుడు మన వాళ్ళు ముద్దు పెట్టుకుంటారు అనగా మనం హెచ్చరిస్తున్న మాటను గమనించండి. ముద్దు పెట్టుకుంటారు కానీ ఆ ముద్దులో ఏముంటుంది? స్వార్థం ఉంటుంది. ఉంటుందా? స్వార్థము దాగి ఉంటుంది, మామూలుగా ఉండదు. అయితే ఇక్కడ గమనించండి, పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది ముద్దు పెట్టిన వారు ఉన్నారు. ఈ పరిశుద్ధ గ్రంథములో ముద్దు పెట్టిన వారు కొంతమంది ఉన్నారు. వారు ఏ విధమైన ముద్దు పెట్టారో ఈ దినం మనం చూసుకుందాం.
ఏ విధమైన సందర్భంలో ఏ విధమైన ఆలోచనతో ముద్దు పెట్టారో మనము గమనిద్దాం. ఇది నన్ను గొప్ప సందర్భమైన మాట, సొలొమోను గారు రచించిన మాట. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక. ఎంత చక్కగా యేసుక్రీస్తు ప్రభువారు ప్రియుడుగా సంఘాన్ని ప్రియురాలుగా పోల్చి, ఆ పోల్చిన సందర్భంలో సంఘాన్ని ప్రేమించి ముద్దు పెట్టుకొనటము అనేది ఒక సందర్భాన్ని మన ముందు పెట్టాడు. ఈ ముద్దు పెట్టుకొనటంలో ఆయా భక్తులు పరిశుద్ధ గ్రంథంలో ఏ విధమైన కార్యముల చేత, ఏ విధమైన సందర్భముల చేత ముద్దు పెట్టుకోవడం జరిగిందో, ఆ ముద్దు ఎంత ప్రీతిగా, ఎంత ఆనందంగా, ఎంత అనురాగంగా, ఎటువంటి పరిస్థితుల్లో ముద్దు పెట్టాలో బయలుపరుస్తున్నాడు. చూద్దాం. ఎంత చక్కగా మరి బయలుపరిచిన విధానాన్ని చూద్దాం. ఇక్కడ మొట్టమొదటిగా రూతు గ్రంథానికి వెళ్దాం. రూతు గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి చదువు. పేజీ నంబర్. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు హత్తుకొనెను. హల్లెలూయా. ఇక్కడ గమనించండి ప్రియమైన దేవుని సంగమా, యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమించినటువంటి సంఘముతో ఈ దినము మాట్లాడుతున్న మాట గమనించినట్లయితే, ఇక్కడ రూతును బయలుపరుస్తున్న విధానాన్ని రూతు గ్రంథంలో 1వ అధ్యాయం 14వ వచనంలో వ్రాయబడిన మాటను గమనిస్తే, వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. ఇక్కడ గమనించండి, ఇక్కడ అత్తను కోడాలు ముద్దు పెట్టుకుంది. ఎవరిని పెట్టుకుందండి? అత్తను కోడాలు ముద్దు పెట్టుకుంది. వీరి పరిస్థితులు బాగా గమనించండి. వీరి పరిస్థితులు బాగున్నంత కాలము బాగా కలిసిమెలిసి ఉన్నారు కదా. పరిస్థితులు బాగా ఉన్నప్పుడు కలిసిమెలిసి ఎంత ఆప్యాయత, ఎంత అనురాగము, ఎంత ప్రేమ, ఎంత ఆనందంగా జీవించిన విధానాన్ని మనం చూసాం. పరిస్థితులు ఎప్పుడైతే తారుమారయ్యాయో, పరిస్థితులు భిన్నంగా వారి జీవితంలో ఆ నడుస్తున్న విధానంలో తారుమారైన పరిస్థితిని ఎదుర్కొన్న పరిస్థితిలో వారికి ఎదురైనటువంటి సందర్భాలను గమనించి, సరేలే మన కర్మ బాగాలేదు, సరే ఏదో అయింది, అయిపోయింది, ఎవరేం చేస్తారులే అని కలిసి ఉండలేక కఠినమైన నిర్ణయము తీసుకొని దూరమైపోయింది. ఎవరు? కఠినమైన నిర్ణయం. అయ్యో మరి అత్త పరిస్థితి ఏంటి, మా పరిస్థితి ఏంటి అని ఆలోచించిందా? ఆలోచించే సమయం కూడా లేకుండా ఉన్నంతసేపేమో హత్తుకొని మమేకమై ఇక నీవే అన్నట్టుగా జీవించినటువంటి వ్యక్తి ఒక్కసారిగా హఠాత్తుగా కఠిన నిర్ణయం తీసుకొని ముద్దు పెట్టి దూరమై. అందుకు ఇక్కడ కనపడుతున్న మాట ఏంటంటే, ఎవరి దారి వారు చూసుకుందాం. చూడండి, సమస్యలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, ఎదుర్కోలేని సమస్యల్లో ఉంటున్నప్పుడు వదిలి వెళ్ళే కఠినమైన నిర్ణయము కోడాలు, పెద్ద కోడాలు ఓర్ప గారు తీసుకున్న కఠినమైన నిర్ణయం. ఎంత చక్కగా చూడండి, ముద్దు పెట్టి దూరంగా వెళ్ళిపోయింది. మొట్టమొదటిగా కఠినమైన ముద్దు. చూసారా? ముద్దుల్లో ఎన్ని రకాలో దేవుడు బయలుపరుస్తున్న విధానాన్ని గమనిస్తే, కఠినమైన ముద్దు పెట్టి దూరం అయిపోయాడు. పరిస్థితులు చక్కగా లేవు. అక్కడ పరిస్థితిని చూస్తే అయ్యో ఎలా వదిలిపెట్టి వెళ్ళాలి అనుకోకుండా కఠినమైన నిర్ణయాన్ని తీసుకొని, అమ్మో నాకెందుకు లేని చెప్పి ఒక ముద్దు అలా పెట్టేసి దూరంగా వెళ్ళిపోయింది. అదే ఇంట్లో చిన్న కోడలు ఉంది. చూడండి, ఇద్దరు ఉన్నారు. తనేమో నిర్ణయం తీసుకుంది,
ఈ చిన్న కోడల పరిస్థితి కూడా అలాగే తేడాగా ఉంది. ఏం చేయాలో అయోమయ పరిస్థితిలో ఉంది. అయినా ఇక్కడ చిన్న కోడలు విడిచిపెట్టి పోవడానికి ఇష్టపడలేదు. ఇష్టపడిందా? చూసారా? కానీ పెద్ద కోడలు మాత్రం వదిలిపెట్టి వెళ్ళడానికి నిర్ణయించుకున్నది. ఇక్కడ గమనించండి, ముద్దు పెట్టుకోవడంలో ఎంత అర్థాన్ని దేవుడు బయలుపరిచాడు. ఇద్దరు కోడళ్ళు వచ్చింది, అతకు ముద్దు పెట్టింది, నిర్ణయం తీసుకుంది, బాయ్ అని చెప్పి చిన్న కోడలేమో ఏది ఏమైనా పరిస్థితులు ఎలా ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా కాదు, ఎప్పుడైనా నేను వదలను అని చెప్పి హత్తుకొని అతతో ప్రయాణం సాగించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే అతను ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయిన పరిస్థితిని చూశారు. ఇక్కడ అంటే పరిస్థితులు బాగున్నంతసేపు కలిసిమెలిసి అబో అన్నట్టుగా జీవిస్తారు. కొంచెము తేడా వచ్చేసరికి నాకెందుకులే, మాకెందుకులే, మా మీద ఎక్కడో అని భరించలేమన్న పరిస్థితిలో కఠినమైన నిర్ణయము తీసుకోవడము ఇది దేవుని లక్ష్యము కాదు. ఎందుకు ఈ సందర్భాన్ని మనం ముందు పెట్టాడంటే ఎటువంటి ముద్దు మనకు వద్దు అని దేవుడు బయలుపరుస్తున్నాడు. అటువంటి ముద్దు పెట్టి వెళ్ళాలనుకుంటున్నారేమో జాగ్రత్త. ఓర్పా లాంటి మనస్సు కలిగి ఉన్నారేమో ఈ దినం. కఠినమైన ముద్దును ఆలోచన చేసుకోకండి. సంఘాన్ని ప్రేమించి ముద్దు పెట్టిన సందర్భాన్ని గుర్తు చేసుకోమంటున్నాడు యేసు క్రీస్తు ప్రభువు. ప్రియుడు ఎంతగా ప్రేమించి ప్రియురాలి కోసము తపన పడుతున్నాడో ఆ సంఘటన మీరు గుర్తు చేసుకోమంటున్నాడు. ఇక్కడ అతను వదిలిపోవడము, ఒక క్షణంలో నిర్ణయం తీసుకోవడము, కఠినమైన మనస్సు కలిగిన జీవితము, కఠినమైనటువంటిది, ఆ కఠినాన్ని తొలగించుకోమంటున్నాడు. అటువంటివి మనకొద్దు అంటున్నాడు. ఏ పరిస్థితి అయినా కలిసి జీవించడమే దేవుని లక్ష్యంగా భావించుకోమంటున్నాడు. ఇక్కడ చూస్తే ఎంత కఠినమైన ఆలోచన కలిగి ముద్దు పెట్టిందో ఒకసారి గమనించండి. ఇటీవల మాకు కూడా పెట్టారు చాలా మంది. దేవునికి మహిమ కలుగును గాక, వారు దీవింపబడుదురు గాక. ఏది ఏమైనా నేను మన జీవితంలో గమనించు, ఎటువంటి పరిస్థితులైనా నీవు ఆలోచన చేసుకునే విధానము, దేవునికి నీకు నిబంధన ఒకటి గుర్తు చేసుకోవాలి. ఆ నిబంధన నీకు గుర్తున్నప్పుడే లాంటి జీవితాన్ని నీవు తొలగించుకొని జీవిస్తావు. దేవునికి మహిమ కలుగును గాక. మొట్టమొదటిగా కఠినమైన ముద్దును తెలియపరిచాడు. రెండవది చూద్దాం. లూకా సువార్తలోని వెళ్ళాం. 7వ అధ్యాయము 38వ వచనాన్ని చాలు. లూకా సువార్త 7వ అధ్యాయము 38వ వచనాన్ని ఒకసారి చాలు. వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. హల్లెలూయా! ఎంత గొప్ప మర్మమో చూశారు. వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన వెంట్రుకలతో తుడచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరును వాటికి పూసెను. వేటికి? పాదాలను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ గమనించు, ఎంత గొప్ప మర్మము. వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరును ఆ పాదములకు పూసిన క్రమాన్ని గమనిస్తే ఇక్కడ ఈమె ఎవరు? పాపాత్మురాలైన స్త్రీ. ఒక స్త్రీ. ఎవరు పట్టించుకొని, ఎవరు చూసినా అసహించుకునేటువంటి ఒక స్త్రీ. తనకి ఇష్టం వచ్చినట్టుగా బ్రతికింది. ఎవరి మాట లెక్క చేయలేదు.
ఎవరు ఏమనుకున్నా పట్టించుకోలేదు. అంతగా తన గుండెను రాతి పండగా చేసుకొని జీవించిన క్రమం కనబడుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినం గమనించు. సమాజంలో ఏ మాత్రము గౌరవం లేని ఈ వ్యభిచారపు వృత్తిని ఎంచుకొని బ్రతికినటువంటి ఈ స్త్రీ, అటువంటి స్త్రీ అనుకోకుండా ఒకరోజు ఈమెకు క్రీస్తు ప్రేమను గురించి వినబడింది. ఎవరి గురించి అండి? క్రీస్తు ప్రేమను గురించి వినబడింది, అంతే. ఎటువంటి స్త్రీ? ఎవరి మాట లెక్క చేయని, ఇక నా జీవితం ఇంతే అని నడుచుకున్నటువంటి ఆ స్త్రీ ఒక్కసారిగా యేసు క్రీస్తు ప్రభువారి ప్రేమ, ఆ ప్రేమ ఏంటిదో దాని గురించి వినబడడం తన చెవిలో పడింది. వెంటనే కఠినమైన తన హృదయాన్ని కరిగిపోయేటట్టుగా మార్చుకోవడానికి ప్రయత్నం చేసింది. కరిగిపోయే ముందు ఎటువంటి కఠిన పరిస్థితి, ఎటువంటి పరిస్థితిలో దిగజారిన స్థితిలో ఉన్నటువంటి ఆ స్త్రీ ఒక్కసారిగా యేసు క్రీస్తు ప్రభువారి మాట వినబడగానే, తన ప్రేమ ఆ మాటల్లో వినబడగానే తన జీవితము కఠినమైనటువంటి ఆ కఠిన జీవితాన్ని కరిగిపోయేటువంటి మనస్సు తన పాదముల చెంతకు చేరే అనుభవానికి తీసుకొని వెళ్ళింది. ఎంత గొప్ప ధన్యురాలో తెలుసా? సమాజంలో ఎవ్వరూ సహించినటువంటి ఆ పనిని ఎంచుకొని జీవిస్తున్న విధానంలో, తన బ్రతుకింతేలే అనుకుంటున్న విధానంలో ఒక్కసారిగా ఆ స్వరాన్ని విన్నది. ఆ స్వరము వినడము తన జీవితము మారిపోయే స్థితికి తీసుకొని వెళ్ళింది. మరి ఈరోజు అడుగుతున్నాడు యేసుక్రీస్తు ప్రభువా, మరి మన హృదయాలు కరిగేది ఎప్పుడు? ప్రభు పాదాలను ముద్దు పెట్టుకునేది ఎప్పుడు? ఈరోజు కఠినమైన మనసుతో ఉన్నావేమో. నువ్వెప్పుడమ్మా, నువ్వెప్పుడయ్యా కరిగిపోయే మనసుతో నా మాట నీ చెవున వినబడినప్పుడు వింటూనే ఉన్నావు? ఎప్పుడు నీ హృదయం కదులుతుంది? నా పాదాలను ఎప్పుడు ముద్దు పెట్టుకుంటావని దేవుడు అడుగుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అందుకే పౌలు భక్తుడు రాస్తాడు, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం అంటాడు, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవచ్చున్నారు. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేని పరిస్థితిలో ఉన్నాడు. ఆ స్త్రీ ఒక్కతే కాదు, ఆ స్త్రీ ఒక్కతే కాదండి, తన వృత్తిని ఎంచుకున్నది, ఆ విధంగా వెళ్ళింది. మరి నీవు జీవిస్తున్న విధానములో నీవు ఏ విధంగా ఉన్నావు చూసారా? అందరూ ఏదో ఒక పాపంలో ఉన్నవారేనా? పాపము నీలో ఉండనిస్తున్నటువంటి, చూడండి, పాపాన్ని నీలో నివసిస్తున్నంత కాలము నీ హృదయం కఠినంగానే ఉంటుంది. నీ హృదయములో ఆ కఠినము, కరిగిపోయే మనసు లేకుండా జీవించే విధానము ఉన్నంత కాలము పాపము నిండుకొనే ఉంటుంది. మార్చుకోలేకపోతున్నావా అడుగుతున్నాడు. మార్చుకోలేని పరిస్థితిలో ఉంటున్నావా? ఈ లోకంలో జీవిస్తున్నావు. లోకంలో జీవిస్తున్న నీవు మార్చుకోలేని స్థితిలో ఉన్నావు. ఎందుకు అంటున్నాడు? ఏమీ కాదులే, ఆ పాపాన్ని నీలో ఉండనిస్తున్నావు, అలా అనుకొని జీవిస్తున్నావు. ఏమి కాదు, ఎవరేం చెప్పినా నేను వినను అనే పరిస్థితిలో నేను జీవిస్తున్నావు. ఎన్నిసార్లు వాక్యము ద్వారా నిన్ను హెచ్చరించినా, బాగా గమనించు ప్రియ సహోదరి సహోదరుడా, ఎన్నిసార్లు దేవుడు తన వాక్యము ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నా ఏం చేస్తున్నా? మార్పు రావట్లేదు. అందుకే
సొలొమోను గారు రాస్తున్న మాటలు, రచించిన మాటలు గుర్తు చేస్తున్నారు. తన ప్రియుడు ప్రేమించి ప్రియురాలతో మరి సన్నిహితంగా వచ్చి ముద్దు పెట్టుకున్న సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఏ విధమైన సందర్భంలో ముద్దు పెట్టాడో, ఏ విధమైనటువంటి మనస్సు కలిగి వచ్చాడో అటువంటిది గుర్తు చేసుకోమంటున్నాడు. ఇక్కడ గమనిస్తే నీలో మార్పు రాలేదు అనేది గుర్తు చేస్తాను. అంటే కారణం, నీ హృదయం కఠినం చేసుకున్నావు. ఓర్ప కఠినం చేసుకుందా? అటువంటి జీవితం ఉన్నట్లయితే ఈ దినం తొలగించుకోమని గుర్తు చేస్తున్నా. ఇప్పటికైనా బాగా గమనించండి, ఆ కఠినమైన హృదయం ఈ పాపాత్మురాలైన స్త్రీ వలె, బాగా గమనించండి, ఎవరు? పాపాత్మురాలైన స్త్రీ వలె కరిగిపోతే ఎంత బాగుంటుంది అని దేవుడు గుర్తు చేస్తున్నారు. అసలు ఆమె పిలుపే లేదు. పిలుపుందా? యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఇంట్లో భోజనం చేస్తుండగా అది తెలుసుకొని అక్కడికి వెళ్ళింది. ఈ స్త్రీకి ఉన్నటువంటి కఠినమైన రాతి గుండెను మార్చుకొని కరిగిపోయే మనస్సు కలిగి యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు వచ్చి పాదాలను తన కన్నీళ్లతో తుడిపివేసిందండి. తడిపింది అంతే. తడిపి అత్తరుతో నింపేసింది, తుడిచేస్తుంది మొత్తం. అటువంటి కరిగిపోయే మనస్సు, కరిగిపోయే ముద్దు, పాదాలకు ముద్దు పెట్టిందండి. ముద్దు పెట్టడం కాదు కదా, పాదాలైన పట్టుకునే అనుభవంలోనికి వస్తే చాలు అంటున్నాడు దేవుడు. ఈ పాపాత్మురాలైన స్త్రీ కరిగిపోతే చాలు, అటువంటి మనస్సు మనలో ఉంటే చాలు అనుకుంటున్నాడు దేవుడు. వెలివేసినటువంటి స్త్రీ, ఎన్నికలేని జీవితము జీవించినటువంటి స్త్రీ, అటువంటి స్త్రీకి ఉన్న మనస్సు నీలో ఉందా అని అడుగుతున్నాడు దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడు, చూడండి 7వ అధ్యాయం 44వ వచనానికి వచ్చేసరికి ఏముందో చూడమ్మా. యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఈ స్త్రీని చూచుచున్నావా? నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములను హల్లెలూయా. చూడండి, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచాను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడని నీతో చెప్పుచున్నా. ఓ సీమోను, ఇంటికి వస్తే చాలా మంది అలవాటు, ఇంటికి వచ్చిన గంట సేపు దాన్ని కూడా ఏం పట్టించుకోరు. నీళ్ళు కాదు కదా, ఎవరి గోలవాడి, ఎవరి పని వాళ్ళ. సీమోన్ అంటున్నాడు, చూసావా సీమోను, నీ ఇంటికి నన్ను పిలిచావు భోజనానికి, నీళ్ళు ఇచ్చావా? కనీసం పలకరించావా? వచ్చాడా, సరేలే అన్నట్టు. ఈ స్త్రీని గమనించావా? ఎంత చక్కని సందర్భమో చూడండి. నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తల వెంట్రుకలతో తుడిచాను. నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు, కానీ రాగానే బంధువులు చాలా మందిని చూశాను, రాగానే ఏం చేస్తారు? ముద్దులు పెడతా ఉంటారు. అబ్బో, ఆ ముద్దులు ఎంత భయంకరంగా ఉంటాయో ప్రియ సహోదరి సహోదరుడు, అటువంటి ముద్దులు మనకు వద్దంటున్నాడు దేవుడు. ఏ ముద్దు కావాలి? కరిగిపోయేటువంటి మనస్సు కలిగిన ముద్దు కావాలి. ఈ స్త్రీ చేసినటువంటి కార్యము మీలో ఉండాలని దేవుడు చూస్తున్నాడు, మనలో కనపడాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. అందుకే అంటాడు, చూడండి, తన కన్నీళ్లతో నా పాదములను తడిపి
తన తల వెంట్రుకలతో తుడిచాను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు గాని నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారంగా ప్రేమించను కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడని నీతో చెప్పుచున్నాను అని చెప్పుకుంటూ చివరికి వచ్చేసరికి ఏమన్నాడు తెలుసా? అందుకు ఆయన, నీ విశ్వాసం నిన్ను రక్షించను, సమాధానము గల దానవై వెళ్ళుమని. చూసారా, ఒక్క మాట విన్నది యేసు క్రీస్తు ప్రభు వారి ప్రేమ, ఆ సువార్తను విన్నది. తన జీవితము ఎటువంటిగా మారిపోయిందో చూసారా. ఎవరు సహించలేని, ఎవరు క్షమించలేని, ఎవరు దగ్గరికి రాని పరిస్థితిలో ఉన్నటువంటి ఆ స్త్రీ ఒక్కసారి యేసయ్య దగ్గరికి వెళ్ళి తన పాదముల మీద పడి కన్నీళ్లు కార్చి తుడిచి అత్తరును పూసిన వెంటనే ఏమైపోయింది? విస్తారంగా ప్రేమించి పాపములు క్షమింపబడి తర్వాత ఏమైపోయింది తెలుసా? సమాధానము గల దానవై వెళ్ళుమని. చూడండి, సమాధానం పొందుకుంది. అప్పటి వరకు సమాధానం లేదు, తన జీవిత లక్ష్యం ఏంటో తెలియదు. కరిగిపోయే మనస్సు, కరిగిపోయే ముద్దు కలిగిన జీవితం ఉంటే నీ జీవితము యేసయ్య దగ్గరికి డైరెక్ట్గా, ఎవరైనా మధ్యవర్తులు ఉన్నారా? డైరెక్ట్ అపాయింట్మెంట్ పొందుకుందుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, అటువంటి ముద్దును ఇష్టపడుతున్నాడు దేవుడు. ఎటువంటి ముద్దు అండి? కరిగిపోయే ముద్దు. దేవునికి మహిమ కలుగునుగాక. అటువంటి ముద్దులు కూడా పెట్టారు చాలా మంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ లోకంలో జీవిస్తున్న నీవు నేను మనం తెలుసుకోవాలి. ఒకరిని ఒకరు ఉద్దేశపూర్వకంగా మాట్లాడే విషయాలు కాదు. దేవుడు అనుగ్రహముతో దేవుడు ఈరోజు ఇది నీ కొరకే, నా కొరకే, మన కొరకే మాట్లాడుచున్నాడని తెలుసుకోవాల్సిన విషయం. ఒకవేళ అటువంటి జీవితంలో ఉన్నామేమో, జాగ్రత్త. దేవుడు నీతో, నాతో, మనతో సూటిగా మాట్లాడుచున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకొక ముద్దును గమనించాలి. మత్తయి సువార్తలోనికి వెళ్దాం. మత్తయి సువార్తలోనికి వెళ్దాం. 26వ అధ్యాయంలోనికి వెళ్దాం. 26వ అధ్యాయం 49వ వచనాన్ని ఒకసారి గమనించండి. వెంటనే యేసునొద్దకు వచ్చి బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకునేను. ఎంత గొప్ప మర్మానండి దేవుడు బయలుపరుస్తున్నాడు. వెంటనే యేసునొద్దకు వచ్చి బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకునేను. ఒక ఆనవాలు, ఒక గుర్తు. దొంగ పని చేసేవాడు ఏ విధముగా బయలుపరిచే విధానము, ఎక్కడో ఒక చోట దొరుకుతాడు అంటే ఈ విధంగా దొరికిపోయినటువంటి వ్యక్తి ఎవరు? ఇతను ఇస్కరియోతు యూదా అనే గొప్ప శిష్యుడండి. పైకి మాత్రము మంచి కార్యము చేసేవాడు, మంచిని కోరుకునేవాడే. పైకి మాత్రం ఎలా ఉన్నాడండి? అబ్బో ఈరంత గొప్పవాడు లేడని చెప్పుకునే పరిస్థితి. మళ్ళీ ఏం చేశాడు తెలుసా? శుభమని చెప్పాడు. శుభములు చెప్పి ప్రేమగల జీవితాన్ని నటించి ప్రేమగల వాని వలె ముద్దులు పెట్టాడు. ముద్దు పెట్టి ఏం చేశాడు? అపవాదికి చోటించాడు. ఇక్కడ గమనిస్తే కానీ ఇతని లోపల ఆలోచన వేరండి. ముద్దు పెట్టడంలో ఆలోచన వేరు. యేసయ్యను మతాధికారులకు ఈ కసాయి వాడు అమ్మివేశాడు. కసాయితనమే కదా. కసాయితనం కనపడుతుందా? ఇక్కడ గమనించాడు. లోపల ఒక విధంగా, బయటకు ఒక విధంగా ఉన్నాడు. అందుకే ముద్దు పెట్టాడు, అప్పచెప్పాడు. మూడవది ఏంటి?
కసాయి ముద్దు. దేవునికి మహిమ కలుగును గాక. కసాయి లాంటి మనస్సు కలిగినటువంటి ముద్దును యేసయ్యకు పెట్టాడు. అందుకే డాక్టర్ సలోమోన్ గారు రాస్తారు, సామెతలు 27వ అధ్యాయం 6వ వచనంలో రాయబడిన మాటను చూస్తే, మేలు కోరిన స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేనని. ఒక ముద్దు అంటే ఓకే, లెక్కలేనన్ని ముద్దులు పెడతాడంట. లెక్కలేని ముద్దులు పెట్టేవారు పగవారే. దేవునికి మేము కలుగుగా. ఈనాటి సంఘంలో కూడా బాగా గమనించండి, విశ్వాసులు అలాగే ఉన్నారు. విశ్వాసులే కాదండి, సేవకులు కూడా, తోటి సేవకులు వారి విషయంలో ఇలాగే ఉంటున్నారు. విశ్వాసులు అలాగే ఉన్నారు, సేవకులు అలాగే. అందుకే బాగా గమనిస్తే, ఇక్కడ గమనిస్తే పైకి ఎదుటివారి మంచిని కోరుకున్నట్లే కనపడతారు. ఎలా కనపడతారండి? యూదా ఇస్కరియోతు ఎలా కనపడ్డాడు? మంచి కోరుకునే వ్యక్తిగానే కనపడ్డాడు. ఒకరి పట్ల ఒకరికి మంచి ప్రేమ ఉన్నట్టే కనపడుతున్నారు, కానీ ఆ విధంగా లేరు. కానీ అదంతా పైకి మాత్రమే. మేడిపండు చూడు, పొట్ట విప్పి చూడు, అలాంటి జీవితం కలిగిన వారు ఉన్నారేమో అని గుర్తు చేస్తున్నాడు. ఒకవేళ నేను ముద్దు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను, యూదా ఇస్కరియోతు లాంటి, ఓర్ప లాంటి వారు ఉన్నారా అని గుర్తు చేస్తున్నాడు. ఆ స్త్రీని గుర్తు చేసుకోండి అంటున్నాడు. ఈ కసాయి వాడిని గుర్తు చేస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప మార్గం అని చూసారా? లోపలంతా ఎదుటివాడు కరెక్ట్ కాదు, నేనే కరెక్ట్. కసాయితనం ఉన్న వ్యక్తి ఆలోచన ఎలా ఉంటుందంటే, ఎదుటివాడు కరెక్ట్ కదండి, నేనే జ్ఞాని, నాకే అంత తెలుసు అన్నవాడికి ఏమీ తెలియదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ గమనించు. అందుకే ఈరోజు సంఘాలు విచ్ఛిన్నమవుతున్నాయి, సేవకులు విచ్ఛిన్నమవుతున్నారు. ఎందుకు? ఈ కాన్సెప్ట్, నేనే కరెక్ట్, నేను చెప్పిందే కరెక్ట్, నాకే తెలుసు అంత అనే భావనతో ఉండి ఏం చేస్తారంటే, ఎదగకుండా, ఎదుగులేదు పొదుగులేదు. చూసారా? మరి అటువంటిది మనకు వద్దు అని గుర్తు చేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, యూదా ఇస్కరియోతు లాంటి మనసు ఉందేమో, జాగ్రత్త. అలాంటి కసాయి ముద్దు మనకు అక్కర్లేదు. ఏది ఉన్నా దేవుని ప్రేమను పంచుకునే అనుభవం నీలో ఉండాలి అంటున్నా. కరిగిపోయేలాంటి మనస్సు, కరిగిపోయేలాంటి ముద్దు పెట్టడము దేవునికి ఇష్టం. కసాయి చూడండి, లోపల ఒకటి పెట్టుకున్నాడు, బయట ఒకటి. పైకి మాత్రం యేసుక్రీస్తు ప్రభువు శిష్యుడిగానే వచ్చాడు. వచ్చి నేను ముద్దు పెట్టుకున్న వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువు అని చెప్పి వారికి అప్పచెప్పాడు. ఈ దినాల్లో చాలా మంది నేను మాట్లాడుతున్న వ్యక్తి ఆయనే అని ఆనవాళ్ళు చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఉన్నారా? అయ్యో చూడలేదా, నేను వెళ్ళి మాట్లాడుతున్నానే ఆ వ్యక్తి. మనం చెప్తాం కదా కొన్నిసార్లు, నేను ఎవరో చూడలేదండి ఆ వ్యక్తి. అయ్యో నేను పక్కకి నిలబడ్డాను చూడండి. అంటే అక్కడి నుంచి వచ్చిందే ఇది. ప్రియ సహోదరి సహోదరుడా, అటువంటి కసాయి ముద్దు నీ జీవితంలోనికి ఉండకూడదని దేవుడు గుర్తు చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. 4వది గమనిద్దామా? లూకా సువార్త 15వ అధ్యాయం 20 వచనానికి వెళ్ళాం. లూకా సువార్త 15:20 చూడండి. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి పరుగెత్తి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకునేను. హల్లెలూయా. ఇక్కడ ఏం సందర్భం కనపడుతుందండి? ఇక్కడ తప్పిపోయినా ఏ విధంగా, తండ్రి ఎంత చెప్పినా వినకుండా ఇంట నుండి తప్పించుకొని పోయిన కుమారుని తండ్రి కనికరము కనబడుతుంది. ఎన్నిసార్లు చెప్పినా వినకుండా వెళ్ళిపోయి, ఆ వెళ్ళిపోయిన వాడి మీద ప్రేమ ఉంటుందా అసలు? కానీ ఇక్కడ కనికరము చూపించే గుణము మనకు కనబడుతుంది తండ్రి కుమారుల మధ్య.
ఇక్కడ గమనిస్తే కనికరించు ముద్దు. ఏ ముద్దు అండి ఇది? కనికరించే. వెంటనే ఎదురుపోయాడు, మెడ మీద పడి కొట్టాడా, తిట్టాడా? మెడ మీద పడి ముద్దు పెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ కుమారుడు తండ్రిని కాదని, కుటుంబాన్ని కాదని, నాకు ఎవరు ఒక్కర్లేదని చెప్పి తన ఆస్తిలో తనకు రావాల్సిన వాటంతా దుర్వ్యాపం వలన పాడు చేసుకున్నాడు లోకంలో తిరిగి. తండ్రి మాట విన్నాడా? కుటుంబంలో ఉన్న వారి మాట విన్నాడా? వినక చెడు వ్యసనాలకు లోనై అన్ని కోల్పోయి మరలా నాకు తండ్రే శరణం అనుకొని మరలా వెనుదిరిగి ఏం చేశాడు? చివరికి తినడానికి ఏమీ కూడా లేక, ఆ పరిస్థితిని తట్టుకోలేక బుద్ధి తెచ్చుకొని తండ్రి యొద్దకు బయలుదేరాడు. ఆ బయలుదేరే తలంపు చాలండి, దేవుడు నిన్ను గుర్తిస్తాడు. తప్పిపోయిన కఠినమైన ముద్దు పెట్టి పోయిన ఓర్పాలంటి మనస్సు కలిగి ఉన్న వారులారా, కసాయి ముద్దు పెట్టి యేసుక్రీస్తు ప్రభువాన్ని అప్పచెప్పిన యూదా లాంటి మనస్సు ఉన్న వారులారా, ఈ దినము చూడండి, దేవుడు మాట్లాడుతున్న మాట చూడండి. పైకి చూపించిన కనికర ఈ ముద్దు తండ్రి కుమారుడి మీద చూపించిన ముద్దు మనలో కూడా ఉండాలి. అటువంటి ప్రేమాన్ని గుర్తు చేస్తున్నా. అందుకే సామెతలు రాస్తాడు డాక్టర్ సొలొమోన్ గారు 29 మొదటి వచనాన్ని గమనిస్తే, ఎన్నిసార్లు గద్దించిన లోపడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. చూసారా? నిన్ను ఎన్నిసార్లు వాక్యము ద్వారా దేవుడు గద్దించాడు కదా. లోబడ్డావా? ప్రియ సహోదరి సహోదరుడు, ఈ దినం గమనించు. అందుకే సామెతలు రాస్తాడు చక్కని మాట 28:13 రాస్తాడు, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము విడిచిపెట్టి అన్నిటిని వదులుకొని కనికరము కలిగి తండ్రి యొద్దకు బయలుదేరిన కుమారుణ్ణి చూసి తండ్రి దూరాన చూసి పరిగెత్తుకొని వెళ్ళి మెడ మీద ముద్దు పెట్టి కౌగిలించుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, వాటిని ఒప్పుకొని, వేటిని? లోకంలో ఉన్న ఆశ, జీవపు డంబము, నేత్రాశ, జీవపు డంబాన్ని వదులుకొని ఎప్పుడైతే తండ్రి యొద్దకు వస్తావో అప్పుడే నిన్ను కనికరించే ముద్దు పెడతాడు. ఈ తప్పించుకుపోయిన కుమారుడు తన తప్పును గుర్తించుకొని బుద్ధి తెచ్చుకొని తిరిగి తండ్రి యొద్దకు వచ్చి కనికరం ముద్దు పొందగలిగిన జీవితము నీలో ఉండును కాక. మరి మనం ఎలా ఉన్నామో ఒకసారి గుర్తు చేస్తున్నా. కఠినమైన ముద్దు మనస్సు కలిగి ఇప్పటి వరకు జీవిస్తున్నామేమో. కరిగిపోయే మనస్సు ముద్దు కలిగిన జీవితంతో ఆ స్త్రీ వలె ఆయన పాదాల యొద్దకు వచ్చినట్లయితే, ఆయన యొద్దకు వచ్చినట్లయితే, కసాయి ముద్దు కసాయి మనస్సు కలిగి కూడా దూరంగా ఉన్న తిరిగి వస్తే కనికరించే ముద్దు ప్రేమ జీవితము కలిగి నిన్ను ఆహ్వానిస్తాడు నా దేవుడు. అటువంటి జీవితాన్ని నువ్వు ఎంచుకోవాలని ఈరోజు అందుకే మాట్లాడాడు. ఏమని మాట్లాడాడండి? సొలొమోన్ గారు మాట్లాడిన మాట ఏంటి చూడండి. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొను గాక. అటువంటి జీవితం మనలో ఉండును గాక. ఒకవేళ కఠినమైన ముద్దుందేమో, ఓర్ప లాంటి మనస్తత్వం కలిగి ఉన్నామేమో, వాటిని దూరపరచుకుందాం. యూదా ఇస్కరియోతు లాంటి మనసు కలిగి ఉన్నామేమో, వాటిని దూరపరచుకొని పాపాత్మురాలైన స్త్రీ తప్పిపోయిన కుమారుణ్ణి ఏ విధంగా మనసు మార్చుకొని తిరిగి వచ్చాడు, అటువంటి మనసు మార్చుకొని మనము ఆయన యుద్ధకు వచ్చినట్లయితే, మనసు మార్చుకొని పాపాత్మురాలు స్త్రీ వచ్చింది, కార్యము జరిగింది. ఏం జరిగింది? సమాధానము కలిగి క్షమింపబడ్డది. అంత గొప్ప ఘోర పాపిని క్షమించిన దేవుడు నిన్ను నన్ను మనల్ని క్షమించాడా? క్షమిస్తానండి నా దేవుడు. ఆయన యుద్ధకు తిరిగి వస్తే
ఎప్పుడు తిరిగి వస్తావా నా కుమారుడా కుమార్తెని ఎదురు చూస్తున్నానండి. తిరిగి వచ్చే పనిలో ఉన్నట్లయితే గొప్ప ఆశీర్వాదం. మెడ మీద ముద్దు పెట్టినట్టుగా ఆ కుమారుని ఏ విధంగా ముద్దు పెట్టాడో ఆ విధంగా ముద్దు పెట్టుకొని నేను హత్తుకొని ఆయనతో నడిపిస్తాడు నా దేవుడు. నడిపిస్తాడు నా దేవుడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. ఎన్ని శ్రమలైనా ఎన్ని కష్టాలైనా అన్నిటిని వదులుకొని రూతులాగా జీవించినట్లయితే నేను ప్రేమించడానికి సిద్ధంగా అన్ని పోగొట్టుకొని ఇక నాకు ఏది లేదు, నా పరిస్థితి మరలా తండ్రి వద్దకే వెళ్ళాలని ఆలోచన కలిగి వచ్చావా? నేను ప్రేమించడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రేమించే దేవుడు కావాలా? ప్రేమించే లోకము కావాలా? ఈ దినము నీ ముందు పెట్టాడు. విడవక ఎడబాయక జీవించినట్లయితే నేను విడువని ఎడబాయని వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దాన పుత్రుడు. ఆ పుత్రుడు గారికి నువ్వు వచ్చినట్లయితే ఆ ప్రేమ నిన్ను విడువడు, ఎడబాయదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ పునరుద్ధరణ దినము నాకు తెలుసు. నన్ను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. నన్ను